శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుప్పావైలోని 21వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము. ఏం పొంగి మీదలిప్ప మాట్రాదే పాల్ షొరిயும் వల్లల్ పెరుం పశుక్కల్ ஆற்றப்படைத்தான் மகனே எரிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் ஊலகினிலோ தோற்றமாய் நின்ற சுடரே துயிலெலாய் மாற்றாருனக்கு வலித்துலைனு உன்வா ஷர்க்கன் ஆட்டாது வந்து உன்னடி పనియుం మాప్పోలే పోటియాంబ్రు వందోం పుగలుంటు ఏలో రెంబావాయ్. దీని యొక్క భావము, పాలను పిడుకుటకై పొదుగల కింద ఎన్రి భాండములుంచినను అవన్నీయు పొంగి పొరలిపోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణ, మేల్కొని మమ్ము కనరావయ్యా. ఆ పతిహ్రత ధైర్య సాహసములను కలిగియును ఆశిత పక్షపాతివై సర్వులకును ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకం నందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా, వేద ప్రమాణ ప్రసిద్ధుడా, ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహిమాన్వితుడా, ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనులమై నీవే తప్ప ఇతహ పరంభిరుగమని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్యమంగళ విగ్రహమునకు దివ్యమంగళాశాసనము చేయ నిలిచినాము స్వామి. నిన్ను ఆశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేల్కొనుము స్వామి, లేచి రావయ్యా అని వేడుకుంటున్నారు. తిరుప్పావైలోని 21వ పాశురము. రేపటి వీడియోలో 22వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః.